బిగ్ బాస్ తెలుగు 9 శనివారం ఎపిసోడ్లో ఏం జరగబోతోందనే దానిపై ఇది మన క్విక్ అనాలిసిస్. ఈ వారం నామినేషన్లలో అబ్బో రచ్చ జరిగింది కదండి. ముఖ్యంగా కళ్యాణ్ అగ్రెషన్ అయితే పీక్స్కి వెళ్ళిపోయింది. సో ఈ దెబ్బకి శనివారం నాగార్జునగారు గట్టిగా క్లాస్ పీకడం ఖాయం. ఇది హౌస్ డైనమిక్స్ని పూర్తిగా మార్చేయచ్చు. చూడండి, మొదటిది కళ్యాణ్ క్యాప్టెన్సీ. అంటే అతను క్యాప్టెన్ అయ్యాడు, బానే ఉంది, కానీ అతని దూకుడు ప్రవర్తనకు శిక్ష తప్పదు కదా. సో క్యాప్టెన్సీతో వచ్చే ఇమ్యూనిటీ అంటే నామినేషన్ల నుంచి సేఫ్ అయ్యే అవకాశమన్మాట. దాన్ని బిగ్ బాస్ తీసేసే ఛాన్స్లు 90% ఉన్నాయి. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ పనిష్మెంట్ వల్ల అతనికి సింపతి పెరిగి ఓట్లు డబల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక రెండవ పాయింట్, సంజన ఇంకా రీతూకి వార్నింగ్. గేమ్ కోసం రీతూపై పర్సనల్ కామెంట్స్ చేసినందుకు సంజనకు గట్టిగానే వార్నింగ్ పడగోతోంది. అలాగే కెప్టెన్గా ఉండి కూడా ఇంట్లో గొడవలు కంట్రోల్ చెయ్యలేకపోయినందుకు రీతూకి కూడా క్లాస్ తప్పదు. చివరిగా ఎలిమినేషన్ టెన్షన్. ప్రస్తుతం డేంజర్ జోన్లో దివ్య, సంజన ఇంకా సుమన్ శెట్టి ఉన్నారన్నమాట. మరి ఈసారి సింగిల్ ఎలిమినేషనా లేక డబుల్ ఎలిమినేషన్ షాకిస్తారా? ఒకవేళ డబుల్ అయితే గనక ఈ ముగ్గురిలో ఇద్దరూ బ్యాగ్ సర్దేసుకోవడం మాత్రం పక్కా. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శనివారం రాబోయే శిక్షలు, ఎలిమినేషన్లతో హౌస్లో పవర్ బ్యాలెన్స్ మొత్తం పూర్తిగా తలకిందులవ్వబోతోంది.